హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఇప్పుడైతే మనం అడ్ రోడ్లో ఉన్నాం. అడ్ రోడ్ నుండి రేవుపాలవరం అయితే వెళ్తున్నాం. మనకి అడ్ రోడ్ నుండి రేవుపాలవరం అయితే 10 కిలోమీటర్ ఉంటుంది. మన బైక్ అయితే 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. లవర్స్ అయితే మాత్రం 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చూసారా మొత్తం అడ్ రోడ్ అయితే మాత్రం ఇలా ఉంది. లొకేషన్ అదని మనం మార్కెట్లో నుండి వెళ్తున్నాం. మన ముందు మొత్తాన్ని ఆటోలు ఉన్నాయి. మనం కూడా టాటా ఎక్కిస్తాం, ఎందుకని వీడియో తీయడం బాగుంటుందని. చూసారా మొత్తం ఈ ఉడుసుట్లు మొత్తం కొబ్బరి తోటలు అయితే ఎక్కువ ఉన్నాయి. కొరుపురోలు అంటే ఏదో అవి మొత్తం ఆ దగ్గరలో ఊర్లన్నీ మొత్తం వీడి తీసిన లైట్ మనం అందరం చూద్దామని. చూడమని దగ్గరికి అయితే రేపవరం దగ్గరలోకి అయితే వస్తాం. చూసారా ఇప్పుడు నుండి రైట్ కట్ అవ్వాలి. చూసారా అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి కొన్ని నాన్ స్టాప్ కొడతాం, మాత్రం డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళిపోతాం. చూడండి రైట్ సైడ్లో అయితే గుడి ఉంది. గుడి కూడా చూడడానికి చాలా బాగుంది. మన టాటా ఏసీ అయితే మాత్రం ఎగరేసి వెళ్ళిపోతున్నాడు. గొయ్యి ఉన్నట్టుంది, స్లో చేసిన మొత్తం బండి అయితే మాత్రం. చూసారా ఇక్కడ మొత్తం అన్నీ ఎక్కువ కొబ్బరికాయలు ఎక్కువ పండుతాయి అనుకుంటాను. ఎటు చూసిన కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇటు రైట్ కట్ అవ్వాలి. ఆ సిమెంట్ రోడ్ ఎక్కిస్తే నీట్గా వెళ్ళిపోవడం, డైరెక్ట్గా బీచ్లోకి అయితే వెళ్ళిపోతామంట. మనం కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం, మనం ఎవరికీ తెలియదేమో అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. తెలిసిన అయితే ఓకే, తెలియకపోతే మాత్రం ఈ వీడియో పెట్టుకుని అలా వెళ్ళిపోయి నీట్గా. నన్ను చూస్తారు ఎలా పడుకుని అయితే రెడీగా ఉంది, ఎప్పుడో వరద పరిటి వెళ్ళిపోదామని. చూడండి ఈ రోడ్ అయితే మాత్రం ఒక 10 అడుగులు ఉంటుంది అంతే, చిన్నది. కాకపోతే జాగ్రత్తగా వెళ్ళాలి. వచ్చేసాం గురు మనం బీచ్ దగ్గరికి అయితే మాత్రం. చూడండి చూడడం వ్యూ అయితే మొత్తం సూపర్గా ఉంది. డైరెక్ట్ వచ్చి సిరిడి వస్తాం అనుకున్నాను. సాయిబాబా టెంపుల్ కూడా ఉంది లెఫ్ట్లో, చూసారా. మొత్తానికి అయితే బీచ్ దగ్గరికి అయితే వస్తుంది. చూసారా 2 గుళ్ళు అయితే ఉన్నాయి. సాయిబాబా ఒకటిని, నరసింహస్వామి గుడి ఒకటి ఉంది. మొత్తానికి రైట్ సైడ్ అయితే అప్పటికి ఆల్రెడీ షూటింగ్ అవుతున్నట్టు ఉన్నాయి. షూటింగ్ కూడా మొత్తం సెట్ అంతా వేసి ఉన్నాయి. మొన్నడైతే మాత్రం టాటా వేసాడు, పట్టుకెళ్తాడు నీట్గానే. చూసారు సాయిబాబా గుడి అది. ఏదో మూవీ, కొత్త మూవీ అయితే షూటింగ్ అవుతుందంట ఇక్కడ. చూసారు అక్కడ, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది నరసింహస్వామి గుడి కొండపైన ఉంది. గుడి కూడా చాలా బాగుంది. మన వాళ్ళైతే మూవీ తీస్తున్నారు కదా, వాళ్ళది మొత్తం భోజనాలు గట్ల కూడా ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. చూసారా ఈ కొండ మొత్తం చూడడానికి అయితే సూపర్గా ఉంది. మెయిన్ మన బీచ్లో చూడవలసింది ఏంటంటే డస్ట్గా ఏమైనా మనకి పొల్యూషన్ పరంగా అయితే ఏం లేదు. డస్ట్గా ఏం లేదు, నీట్గా అయితే ఉంది. మునగడానికి అయితే చాలా బాగుంది. ఈ పిల్లలు చూసారా మొత్తం వితౌట్తో మొత్తం ములిగేస్తున్నారు. మునగడానికి అయితే చాలా బాగుంది బీచ్ అయితే మాత్రం రేపోలవరం. ఒక సైడ్ లెఫ్ట్లోనైతే లెఫ్ట్ సైడ్ మునగడం బాగుంది. రైట్ సైడ్ అయితే ములగొచ్చు, కానీ ఫుల్ ఇసుక అయితే వచ్చేస్తుంది. మన బాడీ మొత్తం ఇసుక అయిపోతుంది. రైట్ సైడ్ ఎప్పుడు ములగొద్దు, లెఫ్ట్ సైడ్ వచ్చి ములగండి. ఇటు సైడ్ మాత్రం ఫుల్గా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా ఆ గుండెవాడు ఎవడగా మొత్తానికి రాయి ఎక్కివెళ్ళిపోతున్నాడు పైకి. ఈ కొండ అవతల సైడ్ కూడా బాగుంది. లవర్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద గృహాలు అవి ఉన్నాయి అటు సైడ్. అవి కూడా మీకు చూపిస్తాను. ఈ చిన్న పాప చూసారా ఎలా పరిగెడుతుంది అటు ఇడును. వాళ్ళ అమ్మ నాన్న ములుగుతున్నారు, అందువల్ల ఏమొచ్చి ఆ పాప పక్కన చూస్తుంది, భయం అనుకుంటాను. చూసారా వాళ్ళ మమ్మీ అయితే వచ్చి, మన మమ్మీ వచ్చి అని చెప్పి ఎగురుతుంది అటు ఇటును. వాళ్ళ మమ్మీ రాలేదని చెప్పి అలా ఏటుమా కూర్చొని ఉంది. కాకపోతే వాళ్ళు మొత్తం ములగడలో మునిగిపోయి ఉన్నారు ఫుల్గా. ఆ కొండ మీద అయితే శివుడి పార్వతి ఉన్నారు. మన కైలాసగిరిలో ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలా ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం చిన్నవి. ఎక్కుదాం అనుకున్నాను కానీ ఫుల్ కలిసిపోయాం, అక్కడికి వెళ్ళలేక జూమ్ చేసి కొడిసాను లైట్గా. చూడండి చాలా దూరం ఉంది. మూవీ షూటింగ్ అవుతుందని చెప్పాను కదా, చూడండి రైట్ సైడ్లో అవుతుంది. ఒక మొత్తం పెద్ద సెట్ అయితే వేశారు, అది కూడా చాలా లాంగ్లో ఉంది. కాకులు కూడా వస్తే లవర్స్ అనుకుంటాను.
చూసారా, ఇక్కడ నుంచి చూస్తే మన తిక్కవనపాలెంలోనే చూసినట్టయితే ఉంది. సేమ్ యాస్టీ తిక్కవనపాలెం ఎలా ఉంది అలా ఉంటుంది. మన తంత్రి తిక్కవనపాలెం ఎలా ఉంది అలా ఉంది. ఈ వ్యూ పాయింట్ మొత్తం ఇక్కడైతే మాత్రం చాలా పెద్ద పెద్ద కిరీటాలు అయితే వస్తున్నాయి. ములడానికి బాగానే ఉంది, కానీ కాకపోతే ఫుల్గా ఇసుక అయితే వచ్చేస్తుంది. ఇసుక రావడం వల్ల ములడానికి అయితే అంత సౌకర్యంగా లేదు. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం బాగుంది. చూడండి, ఇక్కడ మనకి బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ పక్క నుండి అయితే మాత్రం ఎలా ఉంది వ్యూ. పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉండి అయితే మాత్రం మన తంతలో ఉన్నట్టయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి, కాకపోతే కిందకే దిగలేదు. ఇక్కడ ఆర్ సైడ్ కూడా ఉందంట. లోపలికి ఆ బ్రిడ్జ్ పైన వెళ్దాం అనుకున్నాను, కాకపోతే చాలా కచ్చడా ఉంది. లోపలైతే బాగుంది, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాం. ఇంకెందుకని మనం వెళ్ళడానికి కూడా అంత అవకాశం లేదు. ఫుల్ వాటర్ అయితే ఉంది. ఈ కొండలు వచ్చేసి రాళ్ళు ఉన్నాయి. మొత్తం కొండ ఎక్కుదామని చెప్పి అయితే నేను రెడీ అయిపోయాను. కొండ అయితే ఎక్కుతున్నాను, చూసారా పైకి. ఇక్కడైతే మొత్తం కొండ పైకి అయితే వెళ్తున్నాను. కొండ మీద చిన్న బిల్డింగ్లో ఏది కట్టాడు, బాగానే ఉంది. కొండ అయితే మొత్తానికి ఎక్కిస్తాను ఏదో కష్టపడి. చూస్తారా, రేపువరం మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది. కొండపైకి ఎక్కిస్తాను. కొండపైకి మొత్తానికి అయితే వీడియో తీస్తున్నాను. చూడండి, చూడడానికి చాలా బాగుంది. ఫోటోషూట్లు కానీ వీళ్ళు కానీ సరే చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ట్రై చేస్తాను, ట్రై చేయండి. మన అడ్డ రోడ్ నుండి ఒక 10 కిలోమీటర్లు ఉంది. బాగానే ఉంది మొత్తం అంతా. బీచ్ కూడా చూడడానికి నీట్గా ఉంది. ఏ చెత్తది లేవు, మొత్తం అందరూ ములడానికి అట్లయితే బాగుంది. ఇక్కడ చూసారు, ఇంకా ముందుకెళ్ళి అయితే మాత్రం వీడియో పెడతాను చూడండి. ఇంకా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఇక్కడ ఏదో కట్టినట్టున్నారో మొత్తం అయితే తిరిగిపోయింది. చూసారు, అక్కడ బ్రిడ్జ్ అయితే ఎలా కనిపిస్తుందో. మొత్తంగా అక్కడైతే వీడియో ఇది మూవీ జరుగుతుంది, షూటింగ్. మనకి రుషికొండ, యారాడ, తంతడే అవి మొత్తం అంతా వ్యూ మొత్తం అలా ఉంది. చూసారా, శివుడు పార్వతి ఎలా కనిపిస్తున్నారో. ఈ బ్రిడ్జ్ కింద చూసాక కొండపైన ఉన్నాం. కొండపైన కిందకైతే తీస్తున్నాను. కిందనైతే చాలా బాగుంది. చాలామంది కూడా ఉన్నారు. అప్పటికే చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ లవర్స్ ఉన్నట్టున్నారు. చూసారా, మన రుషికొండ చూసినట్టు అయితే ఉంది అక్కడ నుంచి చూస్తే. గీతగా ఉంది మూవీ షూటింగ్ అయిందని కదా, ఆ బ్రిడ్జ్ పైన అయింది. ఇక్కడ కంటిన్యూగా ఏదో మూవీ మొత్తానికి షూటింగ్ అవుతూ ఉంటాయంట. చూడడానికి చాలా బాగుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నరసింహస్వామి గుడి చూసారా, కొండపైన ఉంది. అక్కడ నుండి రోడ్డుకి అంటుకొని అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.